అమృత మౌనంగా ఉంది అంటే కేసు వాదించలేక కాదు, మీకు భయపడ అంతకన్నా కాదు. ఫైనల్గా ఇక్కడ గెలిపించేది అమృతే. నీరజ, ఇదేంటి గ్రూప్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతుంది? ఇది దుప్పటి తన్ని పడుకుంటుంది అనుకుంటే లా బుక్స్ అన్నీ తిప్పేస్తుంది. వామ్మో, దీన్ని చాలా తక్కువ అంచనా వేశాం అనిత. రేపిది కోర్టులో కొంప ముంచేలా ఉంది. పైత్యం తగిలయ్యా. నిన్నే మునిటి వరకు అమృతని వసే గిసే అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి చివరికిది టీలు కాఫీలు మోస్తుందా? అమృత, కాఫీ. అర్చన, నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి? నువ్వు చేస్తున్న దానికి ఏదో ఉడతా భక్తి. తీసుకో అమృత. అర్చన, ఇలాంటి పనులు నీకు సూట్ అవ్వవు. పైగా నీ క్యారెక్టర్కి అస్సలు యాప్ట్ అవ్వవు. ఇంట్లో అంతమంది పనివాళ్ళుండగా నువ్వు నా కాఫీ తీసుకురావడం ఏంటి? ప్లీజ్ అమృత, పనివాళ్ల చేత నీకు కాఫీ పంపిస్తే నాకు తృప్తిగా ఉండదు. కాఫీ చల్లారిపోతుంది, ముందు తీసుకో. అమృత, ఈ కేస్ గెలిచినా గెలవకపోయినా నువ్వు నన్ను గెలిచావు. యూర్ రియలీ గ్రేట్. థ్యాంక్స్ అర్చన. థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు కాదు అమృత, నేను. నిన్ను ఇంట్లోనే కొట్టాను, హింసించాను. కానీ నువ్వు మాత్రం నేను సంతోషంగా ఉండాలి అనుకున్నావు. నేనన్న మాటలకి, నేను పెట్టిన టార్చర్కి నీ ప్లేస్లో ఎవరున్నా నన్ను షూట్ చేసి కాల్చేస్తారు. కానీ నువ్వు నీ మంచితనంతో నన్ను క్షమించావు. ఏ రక్త సంబంధం లేని నన్ను ఇంతగా నీ గుండెల్లో పెట్టుకున్నావు. నీలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం.
ఇప్పుడు నేనేం మాట్లాడినా అవి పొగడ్తలే అవుతాయి. గుడ్ నైట్ అమృత. వామ్మో, ఇద్దరు ఒక్కటయ్యారు. ఇక అమృత రెచ్చిపోతుంది. నీ బ్రతుకు నా బ్రతుకు గోవింద. అంత ఈజీగా అమృతను గెలవనివ్వను అనిత. అమృత తయారు చేసుకున్న ప్రతి పాయింట్ మన పతనానికే ఉపయోగపడుతుంది. అది కష్టపడి అన్ని పుస్తకాలు చదివి తయారు చేసుకున్న నోట్స్ని మనం దానికి దక్కకుండా చేయాలి. నీరజ, ఇప్పుడు మన దగ్గరున్న ప్లాన్ అదొక్కటే. అర్చనకు అమృతకు అడ్డుకట్ట వేసే శక్తి మనకెలాగూ లేదు. కనీసం అమృత రాత్రంతా కష్టపడి రాసుకున్న నోట్సులైనా కాల్చి పడేద్దాం. పద.
వెళ్ళి పెట్రోల్ తీసుకురా. అమృత చూడు ఎన్ని 100 పాయింట్స్ రాసుకుందో. ఇవన్నీ పాయింట్ టు పాయింట్. రేపు కోర్టులో వాదించిందంటే ఆ లాయర్ ఓంప్రకాశే కాదు, వాడి జేజం వచ్చినా అమృత ముందు గెలవలేరు. నేనిప్పుడే వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. వెయిట్ నీరజ. నీరజ, ఇలాంటివి వెంటనే కాలి బూడిదైపోవాలి. ఇదిగో అగ్గిపెట్ట. వెంటనే ఈ పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయ్. ఇవి కాలి బూడిదైపోయి అమృత కష్టమంతా ఈ బూడిదల కొట్టుకుపోవాలి. కాల్చి. ఈసారి అడ్డంగా దొరికిపోయాం. ప్లీజ్ ముసుగు మనిషి గారు, మీరెవరు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? నిజంగా మాకు తెలీదు. మీరిప్పుడు మమ్మల్ని ఏం చెయ్యొద్దు ప్లీజ్. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు.
ఆనర్, నా క్లయింట్ అర్చన రాహుల్ని బెదిరించి మోసం చేసి పెళ్లి చేసుకుందని ప్రాసిక్యూషన్ లాయర్ గారు బలంగా వాదించారు. ఈ వాదనలకి నేను ఏకీభవిస్తున్నాను. దట్స్ ఎనఫ్ యువర్ ఆనర్. స్వయంగా డిఫెన్స్ లాయర్ వారే నా వాదన్ని ఏకీభవించినప్పుడు ఇంకా ఈ కేసును విచారించి కోర్టు వారి సమయాన్ని వృధా చేయటం తప్పు. దయచేసి నా క్లయింట్ని అర్చన బలవంతంగా చేసుకున్న పెళ్లిని రద్దు చేసి ఈ కేసును క్లోజ్ చేయవలసిందిగా కోర్టు వారిని వినయంగా ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, కేస్ క్లోజ్ చేయడానికి వాదనలు ఇంకా ముగియలేదు. ముగిస్తాయన్న భ్రమలో లాయర్ ఓం ప్రకాష్ గారున్నారు. ఈ కేస్ వాదనలు ఇప్పుడే మొదలయ్యాయి. యువర్ ఆనర్, ఈ కేసులో కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రశ్నించడానికి ముద్దాయి రాహుల్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాహుల్ గారు, నా క్లయింట్ మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని మీరు అంటున్నారు, అంతేనా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ అమృత గారు కావాలనే జరిగిపోయిన వాదనల్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చి కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఈ విచారణ ముందుకు సాగడానికి ఈ ప్రశ్న చాలా విలువైంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి రాహుల్ గారు, మీకు అర్చనకి మధ్య పెళ్లి జరిగిందా లేదా? అదసలు పెళ్లే కాదు, నా జీవితంలో జరిగిన ఓ దుర్ఘటన. థ్యాంక్ యూ మిస్టర్ రాహుల్. యువర్ ఆనర్, నా క్లయింట్ అర్చనని తన భర్త రాహుల్ సమక్షంలో మీ పర్మిషన్తో విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అర్చన గారు, రాహుల్ మీ మెడలో కట్టింది తాళే కాదు, మీరసలు తన భార్యే కాదు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది నా మెడలో తెలిసి పడినా పొరపాటున పడినా హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ తాళికి నేను చాలా విలువిస్తాను. ఈ తాళి కట్టిన రాహులే నా భర్త. రాహుల్ గారు, మీరే తన భర్త, మీరే తన జీవితం అని నా క్లయింట్ అర్చన అంటోంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అదసలు తాలే కాదు, జరిగింది పెళ్లే కాదని చెప్తున్నాను కదా. అర్చన నన్ను మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకుంది. గుడ్.
అర్చన మిమ్మల్ని మోసం చేసింది. మీరు కూడా మోసపోయి నా క్లయింట్ మెడలో తాళి కట్టారు. సో మీకు ఏ సంబంధము లేదు అంటారు, అంతేనా? అవును. ఇట్స్ ఓకే రాహుల్ గారు. పొరపాటున అర్చన మెడలో తాళి కట్టారు. జరిగిన పొరపాటుని సరిచేసుకోవడం కూడా మీ బాధ్యతే. మొగుడు గారు, నా మెడల్లో కట్టిన ఈ తాళిని మీ చేతులతో మీరే తెంచేయండి.